అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీస్ వచ్చేసి పెరుగు పచ్చళ్ళండి. 2 రకాల పెరుగు పచ్చళ్ళైతే చేశాను. నార్మల్‌గా ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు మనం పెరుగు చట్నీ చేస్తాం గదా! దాంట్లోనే వెరైటీగా చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికోసం అయితే 2 వెరైటీస్ ఆఫ్ పెరుగు పచ్చళ్ళైతే చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఇక్కడున్నాయి చూడండి. ఇదైతే పౌడరు, జీరా పౌడర్ అనమాట. జీరా పౌడర్ నేనే ప్రిపేర్ చేశాను. ఇది పెప్పర్ పౌడర్ అనమాట. జీరా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగా రోస్ట్ చేయాలనమాట. బ్లాక్‌గా వచ్చేటట్లు రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ పెరుగు చట్నీకి టేస్ట్ వస్తుందన్నమాట. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ముందుగా ఒక పెరుగు చట్నీ చేయటానికి నేనిక్కడ 2 కప్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాననమాట. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి. వాటర్ కంటెంట్ ఏమీ లేదు. మీరు బయట కొనుక్కున్నదైనా పర్లేదు. నేను గట్టిగా ఉందని పెరుగు కొద్దిగా వాటర్ ఏసాను. బాగా సాఫ్ట్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. బీట్ చేయాలి బాగా. ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత దీంట్లో నేను కీరా అయితే వేస్తున్నాను. కీరా పీసెస్ పీల్ చేయలేదండి. కీరా డైరెక్ట్‌గా వేశాను. అలాగే తురుముకున్న క్యారెట్ వేశాను. సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇది ఆల్రెడీ మనం జీరా పేస్ట్ చేసాం గదండీ! అది పౌడర్ వేసేసాను. పెప్పర్ పౌడర్ కూడా వేయాలండి. కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే వేశాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వన్ టైప్ ఆఫ్ చట్నీ అండి. కొత్తిమీర, పుదీనా కావాలంటే పుదీనా కూడా చల్లుకోండి. నేను ఓన్లీ కొత్తిమీర అయితే వేశాను. చాలా బావుంటుందండి. పైన డెకరేషన్‌కొచ్చేసాము. వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా డెకరేట్ చేసి పెట్టండి. చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొక పెరుగు చట్నీ చేయటానికి మళ్ళీ అదే సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి. బాగా సాఫ్ట్‌గా బ్యాటర్ అయ్యేటట్టు బీట్ చేయాలి. దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఆనియన్‌తో చేశానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర వేశాను. అదే మళ్ళీ సేమ్ జీరా పౌడరు, పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నానమాట. సాల్ట్ మనకి సరిపోయేంత వేసుకోండి. ఇది మొత్తము నీట్‌గా మిక్స్ చేసుకోండి. దీన్ని కూడా అవే సేమ్ ఇంగ్రీడియెంట్స్‌తో డెకరేషన్ చేసుకోండి. ఈ టూర్ చాలా టేస్టీగా ఉంటుందండి. పెప్పర్ యూజ్ చేసాం గదా! మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని.